డ్రగ్స్ కేసు విచారణలో దూకుడుగా దూసుకుపోతున్న ఎక్సైజ్ శాఖ డీఐజీ అకున్ సబర్వాల్ కు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 10 రోజులుగా ఆయనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రస్తావన తెస్తూ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ ప్రారంభించాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించాయి. డ్రగ్స్ మాఫియాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ యాక్సెంట్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్. కెల్విన్ అరెస్టు తర్వాత విచారణ వేగవంతం చేశారు. టాలీవుడ్ లింకుల గుట్టు రట్టవుతోంది. అటు స్కూల్ విద్యార్థులకు కూడా మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ మాఫియా 10 రోజులుగా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. ప్రతిరోజు ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్స్ మాఫియా నిన్నటి నుంచి రూటు మార్చింది. నీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో తెలుసు, ఏ వాహనాల్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో కూడా తెలుసు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అకున్ సబర్వాల్ కు వస్తున్న ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేపట్టింది. కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ అని తేలింది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు వంటి విషయాలపై దృష్టి పెట్టింది. డ్రగ్స్ కేసు విచారణలో దూకుడుగా దూసుకుపోతున్న ఎక్సైజ్ శాఖ డీఐజీ అకున్ సబర్వాల్ కు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 10 రోజులుగా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రస్తావన తెస్తూ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ ప్రారంభించాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ మాఫియాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ యాక్సెంట్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్. కెల్విన్ అరెస్టు తర్వాత విచారణ వేగవంతం చేశారు. టాలీవుడ్ లింకుల గుట్టు రట్టు చేశారు. అటు స్కూల్ విద్యార్థులకు కూడా మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించి వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ మాఫియా 10 రోజులుగా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. ప్రతిరోజు ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా నిన్నటి నుంచి రూట్ మార్చింది. నీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో తెలుసు, ఏ వాహనాల్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో కూడా తెలుసు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అకున్ సబర్వాల్ కు వస్తున్న ఫోన్ కాల్స్ పై దృష్టి పెట్టింది. కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ అని తేల్చింది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు వంటి విషయాలపై దృష్టి సారించింది.